ఇస్తినమ్మ వాయినం ఇస్తినమ్మ వాయినం ఇస్తినమ్మ వాయినం. మా ఇంటికి ఎవరు వచ్చారు? లక్ష్మీదేవి. అంతేనా? ఇస్తినమ్మ వాయినం ఇస్తినమ్మ వాయినం ఇస్తినమ్మ వాయినం. మా ఇంటికి వచ్చింది ఎవరు? అరే పువ్వు ఇస్తినమ్మ వాయినం ఇస్తినమ్మ వాయినం. మా ఇంటికి వచ్చింది ఎవరు? వరలక్ష్మీదేవి మహాలక్ష్మీదేవి. ఇస్తినమ్మ వాయినం ఇస్తినమ్మ వాయినం ఇస్తినమ్మ వాయినం. ఎవరు వచ్చింది మా ఇంటికి? ఇస్తినమ్మ వాయినం ఇస్తినమ్మ వాయినం ఇస్తినమ్మ వాయినం. లక్ష్మీదేవి వచ్చిందా మా ఇంటికి? మీ కొడుకోళ్ళ ఇంటికి? చేసేటోళ్ళు అందరి ఇంటికి అక్షింతలు. మీరు అట్లనే కూర్చోదు. నేను నింపిస్తాను. ఇదేమో దేవుని పడ పెట్టి చూసుకుంటాం తర్వాత అనొద్దు అట్లా. ఈ రోజు అస్సలు అట్లా అనొద్దు. చిన్న పెద్ద లేదు. దేవుని కొత్త లేదేం రాలి జరగాలి కానీ పైసలు సంపాదించాలి. అదే కొంచెం పోయేస్తాం అనుకుంటా మై డియర్ ఫ్రెండ్ బాయ్ బాయ్. వెళ్ళొస్తాం అక్క. వెళ్ళొస్తాం. అందరు చూసినవా? ఇస్తినమ్మ వాయినం ఇస్తినమ్మ వాయినం ఇస్తినమ్మ వాయినం. పట్టుదల వేరు పెద్ద డబ్బదేనా? అవునక్క. ఇస్తినమ్మ వాయినం ఇస్తినమ్మ వాయినం ఇస్తినమ్మ వాయినం. ఏం పెట్టేస్తుందా? ఇస్తినమ్మ వాయినం ఇస్తినమ్మ వాయినం ఇస్తినమ్మ వాయినం. చెయ్యమన్నా ఫోన్ వానికి ఇచ్చిపోయినా. ఫోన్ వచ్చిందని చెప్పిండు. ఇస్తినమ్మ వాయినం ఇస్తినమ్మ వాయినం ఇస్తినమ్మ వాయినం. మంచిగా ఇంకోటి పైన వేసి చక్కగా అందరికి మంచి కోడలు రావాలి. అవును, ఫస్ట్ వాళ్ళ జాబులు రావాలా? జాబ్ వచ్చింది. అవునా? చేసుకున్నాం.
ఓకేనా? మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం అయితే అయిపోయింది. ఇవాళ అసలుకే మొగోళ్ళకి బాగా డిమాండ్ ఉంటుంది, వాళ్ళ కాల్మొక్తం కదా ఆశీర్వాదం తీసుకోవడానికి. ఇగో మా ఆయన ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాను నేను. మా ఆయన ఏమని దీవిస్తాడో చూడండి మీరు. ఇక నువ్వు చల్లంగా ఉండు, నన్ను చల్లంగా ఉంచు. అట్లయితే మన ఇద్దరం రోజు ఫ్రిడ్జ్ లో కూర్చోవాలి, ఇద్దరం చల్లగా ఉంటాం అట్లయితే. మరి ఇక ఫ్రిడ్జ్ లో మరి ఒక్క ఫ్రిడ్జ్ లో ఇద్దరం పట్టనట్టున్నాం కదా, 2 డోర్లు ఉన్నాయి కదా, పెద్దది తీసుకుందామా మరి? తీసుకుందాం, తీసుకొని అట్లా ఉందాం మరి, ఇద్దరం చల్లగా ఉంటాం అట్లయితే. ఓకేనా? ఓకే ఓకే. మా బాబాయ్ కూడా వచ్చిండు ఈ రోజు మా ఇంటికి అతిథిగా. ఆయన ఆశీర్వాదం కూడా తీసుకుందాము. పెద్దల ఆశీర్వాదం మనకి ఎప్పుడు ఉండాలి. దీర్ఘ సుమంగళి భవ, పిల్ల పాపలతో సంతోషంగా ఉండండి. వచ్చే సంవత్సరం వరకు అన్ని కష్టాలని పోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. కష్టాలన్నీ పోవాలంటవా? పోతే అంటవా? ఖచ్చితంగా పోతే మరో సంవత్సరం వరకు అన్ని కష్టాలన్నీ పోతే మీ దీవెనలే మాకు ఎప్పటికి ఉండాలి. వచ్చే సంవత్సరం వరకు అన్ని కష్టాలను తీరిపోవాలని భగవంతుని మరీ మరీ ప్రార్థిస్తున్నారు. సంతోషంగా ఉన్నారు. సరే బాబాయ్, సరే.